హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? చాలా రోజులైంది వీడియో రికార్డ్ చేయక. ఎందుకంటే రీజన్ కూడా చెప్పాను కదా మీకు లాస్ట్ వీడియోలో. పోతే ఈరోజు ఎందుకంటే వీడియో స్టార్ట్ చేసింది మనసు ఆగలేదు. అంటే నేను చూసే ప్రదేశాలు మీకు చూపిద్దామని చిన్న ఆశ. మీరేం చూడట్లేదు, సరే అది వేరే విషయం. ఇక విషయం ఏంటంటే ఈరోజు వచ్చేసరికి తారీఖు 28 అండి, ఫిబ్రవరి మంత్ ఎండ్ అనమాట ఈరోజు. అయితే ఈరోజు పంచరామాలు ఉంటాయి కదండి, పంచరామాలకైతే వచ్చామన్నమాట ఆంటీ వాళ్ళు నేను. అందులో భాగంగా మొట్టమొదటిగా అమరావతిలోని టెంపుల్కి అయితే వచ్చాము. టైం అయితే దాదాపుగా 5:15 అయింది. ఏం జరిగిందంటే 4:30కో ఏమో టెంపుల్ తీస్తారని చెప్పి ఆంటీ వాళ్ళు ఒక 1 వీక్ బ్యాకే చెప్పారనమాట. ఇక అదే మనం క్రమంగా 1 గంటకి అలారం పెట్టుకుని లేచి 2 గంటలకల్లా ఆంటీ వాళ్ళ దగ్గరికి వస్తే అప్పుడు టెంపుల్ 6కి ఓపెన్ అయిద్దని చెప్పి చూపించింది అనమాట గూగుల్లో. అందుకని చెప్పేసి 1.5 కారులో నిద్రపోయి కర్లపాలెంలోనే మళ్ళీ స్టార్ట్ అయ్యి 3:30కి స్టార్ట్ అయ్యి వచ్చాము. 5:15 అయితే అయిందనమాట. ఇవ్వండి అమరావతిలో టెంపుల్. ఆంటీ వాళ్ళు లోపలికి వెళ్ళారు. ఇక్కడ నుంచి నెక్స్ట్ భీమవరంలో ఒక టెంపుల్, తర్వాత మనకి పాలకొల్లో ఒక టెంపుల్, దాని తర్వాత ద్రాక్షారామం, దాని తర్వాత సామర్లకోట లాస్ట్ టెంపుల్ అనమాట. 5 ఒకరోజే కవర్ చేయాలంటారు, నాకు తెలీదు, ఆంటీ వాళ్ళు అన్నారు. వీటితో పాటు ఇంకా వేరే టెంపుల్స్ ఏ ఉన్నాయంట. ఆ టెంపుల్స్ కూడా కవర్ చేసుకుని ఈరోజు నైట్కి రిటర్న్ అవుతామా లేకపోతే రేపు రిటర్న్ అవుతామా అనేది తెలీదు. చూద్దాము మన ప్రయాణం ఎలా సాగబోతుందో. ఈరోజు ఈ పంచరామాలు అయితే మీకు మ్యాక్సిమం చూపించేదానికి ప్రయత్నం అయితే చేస్తా. నేను కూడా లోపలికి వెళ్తా, చూపిస్తాను మీకు. ఇదిగోండి అమరేశ్వర స్వామి ఆలయం, అమరావతి. వెళ్తా. ఇప్పుడే వచ్చి ముగ్గులేస్తున్నారండి. ఇంకా తలుపులు అయితే తీయలేదంటండి దేవాలయంకు దారి. ఇక్కడ చూస్తే ఏకరుద్రాభిషేకం దర్శనం 300. ఇటు నుంచి తీస్తారేమో మేబీ తలుపులు. ఇక్కడైతే నిత్య కళ్యాణ వేదిక ఉందండి, అంటే పెళ్ళిళ్ళు జరుగుతాయి అనుకుంటా మేబీ ఇక్కడ. ఈ లైన్లో అయితే ఉచిత దర్శనంకు దారి ఉంది చూడండి. ఇక్కడ దొంగలు ఉన్నారు ఇక్కడ కూడా. మీరేం మనుషులు రా స్వామి, గుళ్ళో దొంగతనాలు ఏందిరా అయ్యా. ఇక్కడ ఒక టెంపుల్ ఉందండి. ఇటు పార్కింగ్ ప్లేస్ అండి. చీకట్లో ఏం కనపడదు. ఇదంతా కృష్ణా నది మీకు కనిపించేదంతా. ఇటేం పార్కింగ్ నుంచి డైరెక్ట్గా ఎంట్రీ ఉండిద్ది. మనం ఇందాక ముందు నుంచి వచ్చాం కదా, పార్కింగ్లో వస్తే ఇటు నుంచి ఎంట్రీ. ఇదిగోండి మెయిన్ ముఖద్వారం ఇది గుళ్ళోకి. 6 గంటలకంట, మనకి ఇంకా 7 నిమిషాలు అయితే టైం ఉంది. ఎగ్జాక్ట్గా 6కి తీస్తారంట తలుపులు అయితే. గుడి మొత్తం క్లీనింగ్ అయితే జరుగుతుందండి. అన్ని చోట్ల ఓడస్తున్నారు, ముగ్గులేస్తున్నారు, చెట్లు ఆకులు వాళ్తాయి కదా, అవన్నీ క్లీన్ చేస్తున్నారు. ఖచ్చితంగా 6 అయితే అయింది. టికెట్స్ ఇస్తున్నారు. ఇక్కడ స్నానాలు చేసేదానికి ప్రత్యేకంగా ఒక పైప్ పెట్టి ఇట్లా ఏర్పాటు చేశారు చూడండి. ఇదిగోండి దర్శనం టికెట్ అయితే ఇట్లా ఉంటుంది అనమాట. ఆంటీ వాళ్ళు ముగ్గురు తీసుకున్నారు. యాక్చువల్ టైం స్లాట్ వచ్చేసరికి 3 AM అని వేసారు, కానీ
మనకి 6కి తీసారనమాట. ఇగో డేట్ చూడవచ్చు ఈ రోజుది. ఇదిగోండి, లోపలికి మొబైల్ అయితే అలవ్ లేదంట. అదిగాక మనం టికెట్ తీసుకోలేదు కదా, ఆంటీ వాళ్ళు అయితే వెళ్ళారు దర్శనానికి. మనమైతే కార్ ఇటు తెచ్చి పెడదాం పార్కింగ్లో. Turn left onto Gutlapadu, Baravanipeta Road. టైం అయితే 10:10 అయిందండి. మన పంచరామాల్లో భాగంగా రెండో టెంపుల్కి అయితే వచ్చాం, భీమవరంలోని సోమలింగేశ్వర స్వామి టెంపుల్ దగ్గరికి. దాదాపు నాకు 3.5 గంటలు పట్టిందండి అమరావతి నుంచి రావడానికి. టెంపుల్ అయితే టెంపుల్ అయితే ఎగ్జాక్ట్గా టెంపుల్కి ఆపోజిట్లో ఒక చెరువు ఉందండి. చుట్టుపక్కల ట్రాక్ కూడా ఉంది చూడండి, వాకింగ్ ట్రాక్. చుట్టూరు 5 రౌండ్లు వేసామంటే రోజుకి ఎక్కడ పొట్ట అక్కడ కరిగిపోయిద్ది దెబ్బకి. భీమవరం టౌన్లోనే ఉందండి టెంపుల్ అయితే, బయట పక్కల అట్లా ఏం లేదు. శ్రీ సోమేశ్వర జనార్దన స్వామి వారి దేవస్థానం. శివరాత్రికి పెట్టినట్టున్నారండి ఇవన్నీ. నేను స్లాంగ్ చూడండి అంటే బాగున్నారా. బాగుందండి. అదండి సంగతి. నెక్స్ట్ పాలకోళ్ళు వెళ్ళాలి, చూద్దాం. పెద్ద రథం ఉంది ఇక్కడ. ఆ మోకు మన చెయ్యి కంటే దగ్గర దగ్గర నా తొడంతలా ఉంది మోకు, పెద్ద మోకు. భీమవరంలోనే ఇంకో ఫేమస్ టెంపుల్ అంటండి, మా ఊళ్ళమ్మ తల్లి. ఇక్కడికైతే వచ్చాం. ఇదంతా శివరాత్రికి వేసింది అట్టే ఉంది. Turn left onto Mawullama Temple Street, then your destination will be on the left. సరే అక్క, ఇవ్వండి మెయిన్ టెంపుల్ అయితే ఇక్కడ. పదకొండు 40 అయిందండి. శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామి టెంపుల్కి అయితే వచ్చాం. పాలకొల్లు అసలుకి ఇరుగ్గా ఉందండి, మొత్తం చిన్న చిన్న గొంతులు, కారు పెట్టేదానికి కూడా ఖాళీ లేదు. ఇదిగోండి టెంపుల్ గోపురం అయితే ఉంది, చిన్న చిన్న రోడ్లు. మళ్ళీ లోపలికి వెళ్ళానంటే ట్రాఫిక్ అయిపోయింది. 11:40కి 3 టెంపుల్స్ అయితే కంప్లీట్ చేసామండి. నెక్స్ట్ ద్రాక్షారామం ఏదైతే అయింది. కార్ లాక్ చేసి అయితే వెళ్తున్నాను లోపలికి. చాలా హైట్ ఉంది. మెయిన్ టెంపుల్ ఎక్కడ నాకు తెలియలేదండి. ఇవ్వండి ముందు నుంచి అయితే ఉంది
ముఖద్వారం. ఆ ముందు మెయిన్ టెంపుల్ అనుకుంటా, అందరటి నుంచి వస్తాం. ఇదిగోండి ఇటువైపు నుంచి గోపురం మొత్తం ఇరుగ్గా ఉందండి, బాగా ఇరుగు టౌన్లో ఉంది. అయితే కార్ దగ్గరికి వెళ్తాను, ఎట్లా ఉన్న పరిస్థితి. అదండి విషయం. 11:12 అయితే అయింది టైము. ఇంకా ఆంటీ వాళ్ళు వస్తే ఇక్కడ నుంచి బయలుదేరేసి ఏం తినలేదండి, ఆ పులిహార ఇస్తారు కదా ప్రసాదాలు, అవి తింటా వెళ్తూ ఉన్నాం అనమాట. ఇప్పుడు మధ్యాహ్నం అయిపోతుంది కాబట్టి ఎక్కడన్నా భోజనం చేసి అయితే పాలకొల్లు నుంచి బయలుదేరుతాము. టైం అయితే 2 అయిందండి. రావులపాలెం దగ్గరలో భోజనం అయితే చేసాం. మనకి ద్రాక్షారామంలో 4 గంటలకండి గుడి ఓపెన్ చేసేది. అందుకని చెప్పేసి మనకు చాలా టైం ఉంది వెళ్ళేదానికి. ఇదిగోండి ఇదన్నమాట రెస్టారెంట్. అవును బాబాయ్. 3 గంటల 3 నిమిషాలు అయిందండి. పంచారామంలో భాగంగా 4వ టెంపుల్ అనమాట ద్రాక్షారామం. ఇదిగోండి యాక్చువల్లీ మనకి ఇక్కడ గూగుల్లోనేమో 4 గంటలకు ఓపెన్ అని చూపిస్తుంది, కానీ 3 గంటలకే ఓపెన్ చేశారంట. మేము వెళ్ళి గంట కూర్చోవాలని చెప్పి అనుకున్నాం, కానీ ఆంటీ వాళ్ళు వెళ్ళిపోయారు లోపలికి దర్శనంకి. లోపల బాగుంటుంది అంటండి, ఓల్డ్ కట్టడం. చూపిస్తాను మీకు కూడా. ఇవ్వండి కట్టడాలు చూడండి, పురాతన కాల కట్టడాలు లాగా ఉన్నాయి, గోడలు కానీ ఇవి కానీ. ఇది మెయిన్ ద్వారం అండి, బయట నుంచి లోపలికి వచ్చేది. ఇవ్వండి చాలా పురాతన కట్టడాలు. మండపం లాగా ఉందండి చిన్నది. ఆ కాలంలో రాతి కట్టడాలు. ఇది మెయిన్ టెంపుల్ అనుకుంటండి. పైన ఒక అంతస్తులా ఉంటుంది. పైన కూడా దర్శనాలు జరుగుతున్నాయండి. మెయిన్ టెంపుల్ అయితే ఇక్కడేనండి. క్యూ లైన్ చూసారా పెద్దగా ఉంది. వీడియో దిగొడుతున్నారండి లోపల, అందుకనే బయటికి గోయింగ్. లోపల దిగిపోతేనేమి బయట చేద్దామండి. ఎంత సినిమాలో చూసినా పురాతన కట్టడాలు చూపించినట్టుంది. ఇక్కడ రావి చెట్టు ఉంది చూడండి, పెద్ద రావి చెట్టు. చూపిస్తాను మీకు కూడా. చూడండి పెద్ద రావి చెట్టు. ప్రదక్షిణలు చేస్తున్నారు చుట్టూరు. ఇవి నాగశిలలు అంటారు కదండి, చుట్టూరు చెట్టు చుట్టూరు అవి ఉన్నాయి. ఇక్కడైతే నంది విగ్రహం ఉందండి. పెద్ద చెట్టు అండి.
బయటకు పోవు మార్గం. శివలింగం తాగకూడదు అంటండి, ఇక్కడ రాశారు. వాయులింగం వద్దాము మార్గం. చిన్న గార్డెన్లు ఉన్నాయండి ఇక్కడ, పచ్చగా ఉంది మొత్తం. అక్కడ ఇంకో ఎంట్రీ ఏమో మేబీ. ఇదిగోండి వాయులింగం అంట, ఇక్కడ ఒక శివలింగం ఉంది. ఇది చూడండి ఎన్ని స్తంభాలు ఉన్నాయో ఇక్కడ. ఇదిగోండి ఇక్కడ ఒక టెంపుల్ అయితే ఉంది. ఎన్ని స్తంభాలు ఉన్నాయి చూడండి. ఇటు ఒక 3 లైన్లు ఉన్నాయి, అటు ఒక 3 లైన్లు ఉన్నాయి. ఇంకంతా చుట్టూరు గార్డెన్ ఉందండి. ఇది చుట్టూరు అండి. నేను అటు నుంచి వచ్చాను, ఇదంతా తిరిగి ఇటు నుంచి వచ్చాను అనమాట. ఇది మళ్ళీ బయటికి వెళ్ళిపోయే దారి. అదండి మెయిన్ దూరం బయటికి వెళ్ళేది. అటు నుంచే వచ్చింది మనం లోపలికి. ఇదండి మొత్తం టెంపుల్ అయితే. ఇక్కడ నుంచి ఆ చుట్టూరు తిరిగి వచ్చి మెయిన్ టెంపుల్ అయితే ఇక్కడ లోపలికి వెళ్ళాలి. ఇదంతా చుట్టూరు గార్డెన్ లాంటిది అనమాట. 4 పక్కల ఉన్నాయండి. అది బ్యాక్ సైడ్ ఒక గోపురం, ఇటు లెఫ్ట్ సైడ్ ఒక గోపురం, ఫ్రంట్ సైడ్ గోపురం. ఆ చెట్టు చూపించాను కిందాక, అక్కడ ఆ చెట్టు అవతల వైపు ఒక గోపురం ఉందన్నమాట. 4 పక్కల 4 గోపురాలు ఉన్నాయి. మావయ్య కాసేపు మాట్లాడారండి. అది విషయం. ఇంకా మనకైతే ద్రాక్షారామం అయితే ఒక మ్యాక్సిమం అరగంటలోపు అయిపోయింది. తర్వాత డైరెక్ట్గా సామర్లకోట, పంచరామాల్లో లాస్ట్. అక్కడికి వెళ్ళిన తర్వాత ట్విస్ట్ ఉంది. ఆ ట్విస్ట్ అక్కడికి వెళ్ళిన తర్వాతే చెప్తాను మీకు. నేను చూడలేదండి ఇప్పుడు దాకా. నేను కూర్చున్న పక్కనే తాబేళ్ళు ఉన్నాయి. ఇదిగోండి అది ఒక్కటే అటు వెళ్తాను చూడండి. కదమయ్యి ఇటు ఉన్నాయి. ఇదిగో ఇక్కడ వీటి కోసమని, తాబేళ్ళ కోసం గడ్డి తాటాకులతో ఇట్లా వేసారు. ఇవ్వండి చెట్లలో చాలా ఉన్నాయి తాబేళ్ళు. ఇవ్వండి అన్నీ అయ్యే ఉన్నాయి లోపల దాదాపుగా కింద. ఇవ్వండి చల్లదనానికి మొదట్లోనే చాలా తాబేళ్ళు ఉన్నాయి. ఆ తాబేలుకి ఆకలైనట్టుంది, గుంపును వదిలిపెట్టి బయటికి వెళ్ళింది. ఇదిగోండి అటు వెళ్ళి చూపిస్తా. ఇక్కడ కూడా ఉన్నాయి కనపడినట్టు. ఇదిగోండి. హలో టాటాయిస్, ఓ టాటాయిస్. ఇవి నడుస్తానే ఉంది ఇంకా. ఒక్క నిమిషం తక్కువ 5 అయిందంటే అయ్యాం. లాస్ట్ ఫైనల్గా సామర్లకోట టెంపుల్కి అయితే వచ్చాం. నిర్మోహమాటంగా రాశారు చూడండి అక్కడ. డ్రోన్స్ కానీ, కెమెరాలు కానీ, సెల్ ఫోన్స్ కానీ వీడియో షూట్ చేసేదానికి పర్మిషన్ అయితే లేదంట. విషయం పార్కింగ్లో అయితే పెడదాం.
అట్లా జరిగిందండి. లాస్ట్ టెంపుల్కి అయితే వెళ్ళారు ఆంటీ వాళ్ళు. ఇప్పుడు ఇక్కడ చూపిస్తాను చూడండి. ఉదయం మనం 3:30 బయలుదేరిన దగ్గర నుంచి నేను తిరిగిన కిలోమీటర్లు అయితే అవి అనమాట. ట్రిప్ ఏముంది కదండి, నేను 20 కిలోమీటర్లు వచ్చిన తర్వాత 0 చేసేదాన్ని. ఇప్పటికి 420 కిలోమీటర్లు అయితే తిరిగాము. అబ్బా, కాళ్ళు బాగా నొప్పి వచ్చేసినాయండి తొక్కి తొక్కి తొక్కి. ఇక విషయానికి వస్తే గోటు కర్లపాలెం అనుకోవటానికి లేదు. ఎందుకంటే పిఠాపురం వెళ్ళాలంటండి. అక్కడ ఒక 2 టెంపుల్ ఉన్నాయంట. అవి చూసుకున్న తర్వాత అక్కడే నైట్కి స్టే చేసి పిఠాపురంలో ఎర్లీ మార్నింగ్ అయితే బయలుదేరి మనకి వాడపల్లి ఉంది కదా, ఆ వాడపల్లి వెళ్ళి అక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది, అక్కడ చూసుకుని వెళ్దామన్నారు ఆంటీ వాళ్ళు. అయితే ఆ నైట్కి అయితే పిఠాపురంలో స్టే అనమాట. అది విషయం. ఎగ్జాక్ట్గా 6 గంటలకి అమరావతిలో దర్శనంతో ప్రారంభమైన మన పంచరామాల దర్శన కార్యక్రమం అయితే ఖచ్చితంగా 5 గంటలకైతే ముగిసింది. అంటే దాదాపుగా 11 గంటల జర్నీ అనమాట. తోలింది 400 కిలోమీటర్లైనా కాళ్ళు బాగా నొప్పిగా ఉన్నాయి. ఒక మంచి మూవ్ అని చెప్పుకోవచ్చు ఈ నైట్ స్టే చేసి వెళ్తాం అనేది. అంటే కొట్టేస్తానులేండి, మామూలుగా అయితే 300 కిలోమీటర్లు ఏమొస్తుంది ఇక్కడ నుంచి కర్లపాలెంకి. హైవే కాబట్టి హైవే ఎక్కితే ఈజీగా వెళ్ళిపోవచ్చు. ఒక 4-5 గంటలు 6 గంటలు వెళ్ళిపోవచ్చు. కానీ మనకి రేపు వర్క్ ఉంది కాబట్టి ఆగుతున్నాను అనమాట. అదండి విషయం. టైం అయితే 6 దాటిందండి. 6:15 అవుతుంది, 6:13. పిఠాపురంలోని కుక్కుటేశ్వర స్వామి ఆలయం అనమాట ఇది. ఇక్కడికైతే వచ్చాం లాస్ట్ అనమాట ఈ రోజుకి. ఇది పిఠాపురం వచ్చాం. ఇదిగోండి ఇక్కడ హైవే ఉంది, దీని పక్కన అయితే ఎగ్జిబిషన్ జరుగుతుంది. జైంట్ వీల్ అవన్నీ ఉన్నాయి. మీకు ఒక విషయం చూపిస్తాను, ఆగండి. మన వాహనాన్ని అయితే అక్కడ పెట్టా. ఇదిగోండి పిఠాపురం నుంచి కర్లపాలెం అయితే దాదాపుగా 290 కిలోమీటర్లు ఉంది. ఈ రోడ్డు చూసారా? ఈ రోడ్డు ఎక్కి వెళ్తే ఎటు తిరక్కోకుండా కర్లపాలెంలో రోజు మనం ఏదైతే రోడ్లో తిరగతాం, ఆటో వేసుకుని, బైక్ వేసుకుని, కార్ వేసుకుని, కర్లపాలెం సెంటర్లో ఆ రోడ్డే ఈ రోడ్డు అనమాట. యాడ తిరిగే పని లేకుండా డైరెక్ట్ రోడ్డు. నేషనల్ హైవే 216 దీని నంబరు. మేము ఎడి తిరిగి వచ్చినా ఈ రోడ్లోనే కలుస్తున్నాం. వచ్చి ఏ టెంపుల్కి వెళ్ళి వచ్చినా కానీ అప్పుడు భలే అనిపించింది, అరే మన కర్లపాలెం బలహరిస్తుంది, మనం ఆడకెళ్ళని సరదాగా అనుకున్నాం అనమాట ఆంటీ వాళ్ళు మేము. అదండి విషయం. డైరెక్ట్గా 290 కిలోమీటర్లు అయితే ఇది మనకి వెళ్ళిద్ది. ఇంకా కత్తిపూడి అనే ఊరు ఉందంటే ఆ ఊరు వెళ్తా ఉంటుంది ఈ రోడ్డు అయితే. అది సంగతే. ఇక్కడ ఒకటే డిజైన్ చేశారు ఏగనే. అవతలకి వెళ్ళి చూపిస్తాను, ఆగండి. ఇదిగోండి టెంపుల్ కదా, ఎగ్జాక్ట్గా ఇంకా ఆపోజిట్లో అయితే మనకి ఎగ్జిబిషన్ అయితే జరుగుతుంది. ఏగన బాగా తయారు చేశారండి, పెద్దది. ఇదిగోండి ఎంత పెద్దగా పెట్టారంటే ఒక 3-4 మనుషుల్ని ఒకళ్ళ మీద ఒకళ్ళు ఉంచోబెడితే ఎంత పెద్దగా ఉండిద్దో అంత పెద్ద బొమ్మ తయారు చేశారు. దానికి రెక్కలు ఆడుతున్నాయి. ఏగ సీతకొక చిలక ఇది. ఓ సారీ ఏగ సారీ సీతకొక చిలక. లోపలికి వెళ్ళాలంటే ఎంట్రీ ఫీజు అవన్నీ కట్టాలి. మనం ఇప్పుడు ఆ పనికి రాలేదు కాబట్టి ఆ పని చేయట్లేదు. చాలా ఉన్నాయి లోపల. ఏగనే వస్తుంది సార్, ఏగే అనుకో. ఇది ఏగలాగే ఉందే, ఏగే అయితే స్పెషల్ అట్రాక్షన్ ఇది. అదండి విషయం. అయిపోయి ఉండిద్ది. వెళ్ళి రూమ్స్ చూసుకోవాలి ఎక్కడన్నా. ఏం చీకటి పడిపోయా, వెళ్తుర్రా. టైం అయితే 8:30 అయిందండి. పిఠాపురంలో మనమైతే రూమ్ తీసుకున్నాము. ఆంటీ వాళ్ళు కింద ఉన్నారు ఏసీ రూమ్లో. మనకైతే ఒక ఫ్యాను, దిండ్లు, అది పరుపులు. ఇక నేనైతే టవల్ ఒకటి, సబ్బు, బ్రషు, ఏమిది
పెయింట్ తెచ్చుకున్నా అండి. ఈ డెస్క్లు మనకు వచ్చేసరికి ఒక అటాచ్ సారీ ఏది బాత్రూమ్, గేజరు, హాట్ వాటర్ కోసం బాగుంది అటాసం. ఆ పరుపు తీసుకుని కింద వేసుకుని పడుకోవడం ఇక్కడ మనం ఫ్యాన్ వేసుకుని. ఇక ఆ విషయానికి వస్తే ఈ రూమ్ ఎంత అనుకుంటున్నారు? చిన్న కామెంట్ అయితే చేయండి. ఈలోపు నేను చెప్తా. ఫ్రీ ఫ్రీ ఏంటనుకుంటున్నారా? నాకే ఆశ్చర్యం వేసింది. కింద అంటే వాళ్ళు ఏసీ రూమ్ తీసుకున్నారు. ఏసీ రూమ్ జస్ట్ అది ఈ ఒక్క నైట్ పడుకుని మేము పొద్దున్న వెళ్ళిపోతాం కదా 4 గంటలకి లేచేసి 4:30కి. అది 1000 రూపాయలు చెప్పారు ఏసీ రూమ్. 1000 రూపాయలకి ఇస్తే నేను సింగిల్ రూమ్స్ ఉన్నాయండి అంటే ఆవిడ అన్నారు మీకు పర్లేదు పడుకోవడానికి పైన ఉంది ప్లేస్ చూపిస్తానండి అని చెప్పి తీసుకొచ్చి ఇవన్నీ ఇది అని చెప్పి వెళ్ళారు అనమాట. దానికి మనీ అవసరం లేదండి అని చెప్పి అన్నారు. ఇట్లాంటి వాళ్ళు కూడా ఉంటారనిపించింది ఫస్ట్ టైము. ఇకపోతే వీళ్ళు మొత్తం నార్త్ ఇండియన్స్ అండి. నేను తెల్లవారుజామున చూపిస్తే అక్కడ టెంపుల్ కూడా ఒకటి ఉంది, నార్త్ ఇండియన్స్ టెంపుల్. అక్కడ 5 గంటలకు దర్శనం చేసుకుని వెళ్ళండి అని ఆంటీ వాళ్ళకి చెప్పింది. సరే అమ్మా అని చెప్పాను అనమాట. అది విషయం. ఇది ఫ్రీగా ఇచ్చారంటే నాకే ఆశ్చర్యంగా ఉంది. దీనికి కనీసం 500-600 ఛార్జ్ చేస్తారు ఎక్కడైనా కానీ నాన్ ఏసీ రూమ్ అంటే. అది విషయం. ఇక నేనైతే ఫ్రెష్ అయిపోయి నిద్రపోతే కాస్త ఒళ్ళు నొప్పులు తీరుకున్నాక పొద్దున మళ్ళీ బయలుదేరి అన్నవరం వెళ్ళాలి. అది విషయం. అమ్మయ్యా టిఫిన్ చేసి వచ్చాం. ఈ డోర్ తీస్తే పక్కనే హోటల్ రోటీసు అవి ఉన్నాయి, వాళ్ళు కూడా నార్త్ ఇండియన్సే. అది విషయం. ఇకపోతే రెడీ అయ్యేదానికి ఒక అర్థం ఉంది. వీళ్ళు కేవలం ఇట్లా ఎవరైనా డ్రైవర్స్ వస్తే పడుకోవడానికి డబ్బులు ఏం అవసరం లేదని చెప్పి ఈ ప్లేస్ ఇట్లా చేయించారంట. చెప్పారు ఆవిడైతే. బాగా అనిపించింది. ఇంత ఫెసిలిటీ ఇస్తున్నారు. ఒక 1000 రూపాయలకి జస్ట్ 2 రూమ్లు అన్నట్టు. దాని విషయం. ఉదయం అయితే కలుసుకుందాం. హాయ్ అండి, గుడ్ మార్నింగ్. డే 2లోకి స్వాగతం. రెండో రోజు ఉదయం 7 గంటలకైతే అన్నవరం వచ్చామండి. యాక్చువల్లీ కొండ పైన ఉన్నాము, పార్కింగ్లో. చుట్టూరు కొండలు ఉన్నాయి. అక్కడ ఏదో పెద్ద ప్రాజెక్ట్ కూడా కనపడుతుంది. అక్కడికి వెళ్ళాలంటే మన కార్ ఏమో రోడ్డు మీద పెట్టా. ఆ సెక్యూరిటీ అయినా అక్కడే ఉన్నాడు. ఖాళీ అయింది బాగా పెట్టేస్తున్నాడే. అలాంటి పరిస్థితి. అరగంట లోపే అవ్వచ్చు అంటే వాళ్ళకి టెంపుల్ పైకి. అండి కొండ దిగువలో పెద్ద ప్రాజెక్టులు కనుకుంటున్నారు. ఏందో తెలియదు. వాటర్ స్టోర్ అయి ఉన్నాయి మొత్తం. లొకేషన్ మాత్రం బాగుంది. సీతమ్మ ఒకట్ల సిరిమల చెట్లు అంటాడు ఒక ఆయన, బావా అన్నవరం ప్రసాదం ఉంది బావా, ఆకుతో కూడా నాకేమనిపించింది అంటాడు. ఆంటీ వాళ్ళు తెస్తారని చూడాలి ప్రసాదం. మరి ఆకులో ఏం పెట్టేస్తారో నాకు తెలియదు ప్రసాదంకి. తిరుపతిలో లాగండి ఎక్కేదానికి ఒక రూటు, దిగేదానికి ఒక రూటు అన్నవరంకి. ఇది డౌన్ రూట్ అనమాట. ఇది మనం కూడా వెళ్ళేటప్పుడు ఇటే వెళ్ళాలి. ఇదిగోండి కనిపించేదంతా అన్నవరం ఊరు కింద అంతా. ఇక్కడ నుంచి నేషనల్ హైవే దగ్గరలోనే ఉందండి. ఇక్కడ నుంచి నెక్స్ట్ ఎక్కడికంటే వాడపల్లి అనే ఊర్లో ఇంకో టెంపుల్ ఉంది. యాక్చువల్ నేను అంతకుముందు ఒకసారి వెళ్ళాను కూడాను ఆ టెంపుల్కి. అక్కడికి వెళ్ళి అక్కడ కూడా దర్శనం చేసుకుని ఇంటికి వెళ్దామన్నారు అలాంటి వాళ్ళు. యాక్చువల్ ఇది 12 గంటల లోపే క్లోజ్ చేస్తారు ఆ టెంపుల్ అయితే. అందుకని వీళ్ళని తొందరగా ఇక్కడ చూసుకుని ఫాస్ట్గా వెళ్ళిపోవాలన్నమాట వాడపల్లికి. బాగుంది వాతావరణం. టైం అయితే 10 అయిందండి. చెప్పా కదా అన్నవరం నుంచి వాడపల్లి అయితే వచ్చాము. ఇక్కడ వెంకటేశ్వర స్వామి దేవస్థానం అండి. నేను రెండోసారి ఇక్కడికి రావడం. కొన్ని నెలల క్రితం వచ్చా, ఇది రెండోసారి.
ఇక్కడ నుంచి లోపలికి ఇళ్లల్లోనే ఉన్నట్టు ఉంటుందండి టెంపుల్ అయితే. అది చూసారా కనిపించే మొత్తం ఇల్లు అన్నమాట. అది అక్కడ టెంపుల్ ఉంది. క్రౌడ్ అయితే చాలా ఉండిద్దండి ఇక్కడికి. చూసారు కదా మొత్తం. అదండి విషయం. నేను తెల్లవారుజామున 3:30కి మొదలుపెట్టిన మన పంచరామాల ప్రయాణం యుద్ధ ప్రాతిపదికన నిన్న సాయంత్రం 5 గంటలకే కంప్లీట్ చేశాను అనమాట. ఇక అక్కడ రెస్ట్ తీసుకుని పిఠాపురంలో మార్నింగ్ అన్నవరం వెళ్ళాము. ఇప్పుడే అక్కడికి వచ్చాము. టైం చూస్తే 10 అయింది. నాకు తెలిసి అరగంటలో వస్తారేమో ఆంటీ వాళ్ళు. తర్వాత డైరెక్ట్గా ఇంటికే వెళ్ళే వరకు దాదాపుగా 2 అయిద్ది, 2-3 అయిద్ది ఇంటికి వెళ్ళే వరకు. 2 రోజుల నుంచి మన టూరు సాగుతూ ఉంది. ప్రస్తుతానికి మనం మొదలుపెట్టిన దగ్గర నుంచి తిరిగిన కిలోమీటర్లు ఏవైతే ఉన్నాయో అవి 600 కిలోమీటర్లు అయితే తిరిగా. చూపిస్తాను ఆగండి. ఇదిగోండి 578 కదా, అంటే దాదాపుగా 580 కిలోమీటర్లు. నేనేమో ఒక 20 కిలోమీటర్లకు వచ్చిన తర్వాత రీసెట్ చేశానని చెప్పా కదా, అప్పుడు 600. ఇంకా ఇంటికి అదే కర్లపాలెంకి 215 కిలోమీటర్లు ఉంది. చూశారు కదా, ఈ 215 కూడా కంప్లీట్ చేస్తే 800 కిలోమీటర్లు మనం పూర్తి చేసినట్లు అనమాట నిన్న ఈరోజు కలిపి. అదండి విషయం. టైం అయితే 11:15 అయిందండి. దర్శనం అయిపోయిందంట. ఆంటీ వాళ్ళకి ఫోన్ చేశారు. ఒక 5 నిమిషాల్లో బయలుదేరతాం నుంచి, 5-10 నిమిషాల్లో. మనకి కర్లపాలెంకి 4 గంటల జర్నీ ఉంది. ఏది మనం ఇటు నుంచి వెళ్తే పాలకొల్లు, భీమవరం, అదే మొగల్తూరు మీద కొండ వెళ్తే 215 కిలోమీటర్లు. అట్లా కాదు విజయవాడ, గుంటూరు మీద కొండ వెళ్తామంటే 250 కిలోమీటర్లు. అందుకనే మనం రోజు తిరిగే, అదిగాక మన నిన్నటి నుంచి వెంటాడుతున్న ఎటు వెళ్తున్నా వచ్చి కలిసే రోడ్డు ఏదైతే ఉందో కర్లపాలెం రోడ్డు, దానికైతే ప్రిఫరెన్స్ ఇస్తున్నా అనమాట. అది విషయం. ఇది ర్యాలీ అనే ఊరండి. మనకి వాడపల్లికి ఒక 2.5 కిలోమీటర్ల దూరంలో ఉండిద్ది అనమాట. ఇక్కడ కూడా టెంపుల్ ఉందంటే చూద్దామని వచ్చాం. టైం చూసుకున్నట్లయితే 11:12 అయింది. ఇట్లా లాంగ్ వచ్చినప్పుడు అండి దాదాపుగా చుట్టుపక్కల ఉన్న టెంపుల్స్ అన్నీ విజిట్ చేస్తారు. ఇంకా వెళ్ళాల్సినవి ఉన్నాయి, ఇంకా టైం అయిపోతుందని చెప్పేసి ఆంటీ వాడు వెళ్దాం అన్నారు అన్నమాట. ఇదిగోండి లాస్ట్ బట్ నాట్ లీస్ట్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం మోపిదేవి. టైం అయితే 4 అవుతుంది. మా ఝాన్సీకి ఫోన్ చేసి చెప్తే ఈ పక్కన స్కూల్ ఒకటి ఉండిద్దండి, ఆ స్కూల్లో చదువుకుందంట. అక్కడ ఏడ మిఠాయి షాప్ ఉండేది, అదే స్వీట్ షాప్ ఉండిద్ది. దాంట్లో ఏందో స్వీట్ బాగుంటాయి తీసుకురామంటుంది. ఇప్పుడు 20 సంవత్సరాల క్రితం మాట. ఇప్పుడు ఎందుకు ఉంటాయి చెప్పండి ఆ షాపులు అవి. ఇదిగోండి మోపిదేవి చేరుకున్నాం. నేను అంత ముందు కూడా చూపించుంటున్నా అండి ఈ స్కూలు, నాకు గుర్తు ఉంది, చూపించేనేమో అనుకుని. ఇదిగోండి ఇది ఝాన్సీ ఎన్నో తరగతి చదివిందో మరి. ఇందులో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల. దీనికి ఆపోజిట్లో అంతా మారిపోయింది. మరి స్వీట్ షాప్ ఎక్కడ ఉంది? ఇవన్నీ బొమ్మల షాపులే ఉన్నాయి. లేదు ఝాన్సీ స్వీట్ షాపు. అది విషయం. టైము 5:07 అయిందండి. దిగ్విజయంగా 803ను మన 823 కిలోమీటర్లు అయితే తిరిగామన్నమాట. కారు పెట్టబోతున్నా, కారు పెట్టేసి ఇంటికి గోయింగ్.